కొన్ని ఆయమైన ముచ్చట్లు ఉన్నాయి. జర పసిపడదాం. కాళేశ్వరంలో 70,000 కోట్లు నీళ్లపాలు. కాళేశ్వరం ఆర్థిక అవినీతితో నిండిన విఫల ప్రణాళిక. 38,000 కోట్ల ప్రాజెక్టు 1,10,000 కోట్లకు తీసుకెళ్లారు. నిపుణుల కమిటీ అవసరం లేదన్నా పట్టించుకోలేదు. దుమ్ము దులిపిన కాళేశ్వరం కమిషన్. ఆ 3 కేసీఆర్ ఏకైక నిర్ణయం. ప్రాజెక్టు తప్పిదాలకు కేసీఆరే బాధ్యుడు. ఏజెన్సీలు అధికారులు కలిసి కుట్ర పన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే అవసరం లేదన్న నిపుణుల కమిటీ. లోపభూయిష్టమైన డిజైన్లు, లోపభూయిష్టమైన నిర్మాణం, మాన్యువల్స్ లేవు, ఒప్పందాలు లేవు. భారీగా నిధుల దుర్వినియోగం. హరీష్ ఈటెల పాత్ర. కాళేశ్వరం కమిషన్ నివేదికలో సంచలనాలు. స్మితా జోషి, మురళీధర్ సహా పలువురి పాత్ర. ఇక ఇప్పుడు ఇలా దొంగలు దొరికిపోయిర్రు. ఇక మరి ఇది ఎట సంగతి అంటే ఇలా పనిచేసే కోళ్ళాగలే తడిసి మోపడి చేసుకున్నాయి. ఇంజనీర్లే కాళేశ్వరంలో ఇంజనీర్లే 800 కోట్లు దిగమింగినాయి. నిన్న మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క కోళ్ళాగా ఇంజనీర్లు మరి ఇక 100 కోట్లు మింగినాయి. ఇక ఇప్పుడు ఆ బుడబుడ్డ కోళ్ళాగలే గంటగానే మింగినాయి అంటే మరి ఈ పెద్ద పెద్ద కోళ్ళాగలు ఇంకెంత మింగినాయో ఏం కథో. మొత్తానికి కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ఇప్పుడు కేసీరావయ్య మీద మచ్చ పడ్డది. ఇక ఇంట్లోనే ఇంకోటి, ఇక ఈ కాళేశ్వరం ఖాతా కమిషన్ల ఖాతా అయ్యేసరికి ఇది కమిషన్ల ఖాతా అయింది. ఇప్పుడు కాళేశ్వరం ఖాతా కమిషన్ల ఖాతా అయింది. ఈ కమిషన్ల ఖాతా అయ్యేసరికి ఇక ఎట్టనో ఉంది. అసలు భాగవతం అంతా బయటకు వస్తట్టుంది. ఇక ఇలా ఉన్నామంటే ఇక మనకు బతుకు లేదు అనుకునేమో కొన్ని కోళ్ళాగలు కారు కూడా దిగుతా ఉన్నారు. ఆ గువ్వా కూడా రివ్వున ఎగిరిపోయిందో. కారులోంచి గువ్వా కూడా రింగున ఎగిరిపాయే. అర్థమైందా? ఇప్పుడు ఈ కారు దిగిందట గువ్వల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కారు గూటిని వదిలిపెట్టిండాట. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే. ఇక పోతే ఈ కోళ్ళాగా అరుజాడల్లో ఇంకా కూడా కొన్ని కోళ్ళాగలు లైన్ కడుతున్నాయట. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కారు దిగి పోతందుకు సిద్ధమయ్యిందట. ఇక మళ్ళా పోతే అలంపూరు మాజీ ఎమ్మెల్యే అబ్రహం ఈ కోళ్ళగా కూడా కారు దిగి నేను కూడా పోతా అనేది ఇప్పుడు ఈ కోళ్ళగా కూడా ఉరుకులో పెడుతుందట. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఈ కోళ్ళగా కూడా కార్లో ఉంటే సిలసిల పెడుతుందట. ఇప్పుడు ఈ కోళ్ళగా కూడా నేను కార్లో ఉండదలుచుకోలేదు. ఎండాకాలంలో రైతన్న గడ్డి పొరలాడితే ఎట్లా ఉంటుంది? సిట అంటది. ఇప్పుడు ఈయన కూడా కారులో ఉంటే గట్టినే అంటుందట. ఈయన కూడా రేపో మాపో కారు దిగి సంతకారు గట్టేయాల దగ్గరికి వచ్చిందట. ఇగో గీ కథ నడుస్తుందట. ఇక మరి ఏం చేయాలనో ఎట చేయాలనో అసలు ఏం నడుస్తుంది, ఎట సంగతి ఏంది, ఏం కథ? ఓ పక్క కాళేశ్వరం
ఎంత పని చేసే ఎంత దెబ్బ తీసే అని బాయికాడ పెద్ద మనిషి కేసీరావయ్య వీళ్ళను వాళ్ళను పెద్ద పెద్ద కోళ్ళ విలువ నంపుకొని చిన్నగా ఇది చేస్తుంటే ఇక ఇప్పుడు ఇంకో బల్యాలు ఇప్పుడు కేసీరావుకు ఇట్లా ఉన్నాయి బల్యాలు. ఒకటేమో బిడ్డ బల్యం, ఒకటేమో కాళేశ్వరం బల్యం, ఒకటేమో ఇక కారు దిగి జారుకునే బల్యం. కొన్ని కోళ్ళాగలు కారు దిగుతున్నాయి ఇప్పుడు. ఇక ఈ రకంగా బల్యాలు అయ్యేసరికి ఆయనకి ఏం చేయాలనో ఎట్లా చేయాలో ఎక్కడ దోస్తలేదట. కానీ ఇక మళ్ళీ ఓనాడు పోతా పోయి పెద్ద మనిషికి జరంత ధైర్యం చెప్పొస్తా. ఇదివరకే పోయినా చూసిరుగా, మళ్ళీ కూడా ఓనాడు పోతే పెద్ద మనిషి కాడికి పోయి జర కాస్తో కూస్తో ధైర్యం చెప్పొస్తా. మొత్తానికి మార్నింగ్